పెద్దలు హరగోపాల్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మందకృష్ణ మాది గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి అనిత అల్లూరి విజయ్ గారు, విమలక్క గారు, పెద్దలారా అందరికీ నమస్కారం. చాలా మంది చాలా విషయాలు చెప్తుంటారు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం ఒక మెజారిటీ ప్రజల భావోద్వేగంగా తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఇటీవల పెద్ద సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని మనం అందరం కూడా చూశాం. సమావేశానికి లక్ష్యం లేకుండా సమావేశం ఒక వ్యతిరేకతతో కూడినటువంటి ఒక మహా సదస్సులా జరిగింది. ప్రజాస్వామ్యం, భావస్వేచ్ఛ ప్రకటన ఉంది. భారత రాజ్యాంగంలో అనేకమైన అధికారులు మనకు స్వేచ్ఛను ఇచ్చాయి. కానీ మనం ఇతరులను తులనాడేటటువంటి అధికారం, ఇతరుల స్వేచ్ఛను భంగం కలిగించే అధికారం, అకారణంగా ఇబ్బంది పెట్టేటటువంటి స్వేచ్ఛ మాత్రం భారత రాజ్యాంగం ఎవ్వరికి ఇవ్వలేదు. ఎందుకంటే చాలా పృథ్వీ మాట్లాడుతూ ఈ సమాజంలో ఎంతో అంతో గుర్తింపు ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా సాధికారికంగా చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో మనం కోరుతున్నది అందరం ఏకమైదాం. ఇది అన్నదమ్ముల పంచాయతీ. ఇప్పటిదాకా మీకు అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు రానటువంటి మాకు అవకాశం ఇవ్వండి. అందుకు మీరు తోడ్పాటుగా ఉండండి. అందుకు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం కూడా ఏదైతే ఇక్కడ కోరుతున్నారో ఆ కోరిక సబబైనదని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత మనం మళ్ళీ సమావేశం పెట్టి ఏకంగా ఉందామంటున్నాం. ఒకవైపు వాళ్ళు తిడతా ఉంటే మరొక వైపు మనం ఏకంగా ఉందామనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి సమావేశంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సమానత్వం రావాలని చెప్పి, సమసమాజ నిర్మాణం ఏర్పడాలని చెప్పి అధికారులు, అనేకమైనటువంటి అధికారులు, ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 16 కావచ్చు, 17 కావచ్చు, 19 కావచ్చు, 21 కావచ్చు, ఇవన్నీ కూడా హక్కులు సమానంగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు, చట్టం ముందు అందరూ సమానమైనటువంటి హక్కు, వివిధ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కల్పించి అకారణంగా అందరం ఎక్కించకూడదనేటువంటి హక్కులు మనకు రాజ్యాంగంలో చాలా చెప్పబడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సమాజంలో ఇంకా మేమే ఎదుగుతాం, ఇంకా మాకే కావాలనేటువంటిది అన్ని రంగాల్లో కొనసాగుతూ ఉన్నది. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కన్నా పెద్ద కోర్టు ఏముంటుంది? ఆ కోర్టే చాలా స్పష్టంగా ఇది న్యాయ సమ్మతమైందని చెప్పిన తర్వాత ఇన్నాళ్ళు మరి మేము ఇంత గొప్పగా ఎదిగినాం కదా, ఎదిగినటువంటి వాళ్లకు మనం చేయూత ఇవ్వాలనగా అని చెప్పి ఉదారమైనటువంటి స్వభావంతో ముందుకు రావాలి కదా. కృష్ణమాదేవి గారి మీద విమర్శలు చేస్తున్నారు, చేయండి. మరి కృష్ణమాదేవి గారు ఈ యొక్క ఏదైతే తాను నమ్ముకున్న సిద్ధాంతం ఉందో దాన్ని పక్కన పెట్టి ఇంకోవైపు పోయిందా? ఏదైనా రాజకీయ పార్టీలో పోయి పదవులు తీసుకున్నాడా? ఏది చేసినా ఉద్యమం కోసం చేసిండు, ఏది చేసినా జాతి కోసం చేసిండు. అక్కడ ఆయన స్వచ్ఛమైనటువంటి త్యాగమయమైనటువంటి జీవితం చాలా స్పష్టంగా కనపడుతున్నది కదా. వ్యాపారాలు చేయకుండా ఇలాంటి సంపాదన చేసేటటువంటి అవకాశాలు లేకుండా లక్షల కోట్లకు, వేల కోట్లకు ఎదిగి వీడి దేశంలో సంపన్నుడు, వీడి దేశంలో సంపన్నుడు అంటుంటే మనం చప్పట్లు కొడుతున్నాం. మరి ఆయన ఎన్ని వందల కోట్లు సంపాదించాడు? ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఏం వ్యాపారాలు చేసి ముఖ్యమంత్రులైనరు? ఏ విధంగా వాళ్ళకు వందల కోట్లు అప్పనంగా వస్తా ఉన్నాయి? వాళ్ళ మీద విమర్శించడానికి మనకు చేత కాదు. మనకు మనం కొట్టుకోవాలి, మనం విడిపోవాలి. వాళ్లకు పావులుగా ఉండాలి, వాళ్లకు జీవితాంతం ఓట్లేసేటటువంటి యంత్రాలుగానే మనం ఉండాలి. ఇది కాదు కదా రాజ్యాంగం కోరుకున్నది. ఇవాళ హరగోపాల్ గారు లాంటి పెద్దలందరూ కూడా
ఈ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్కు నేను అండగా ఉంటానని చెప్పి వచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి మనకు సందేశం? కాబట్టి ఆలోచన చేయండి. వ్యతిరేకమైన భావం మంచిది కాదు. ఈ దేశంలో 75 సంవత్సరాల నుండి రాజ్యాంగం అమల్లో ఉన్నది. 75 సంవత్సరాల స్వాతంత్రం చవి చూసినాం. ఏం కనబడుతున్నది? ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే. ఆర్టికల్ 17 అనేటువంటిది రాజ్యాంగంలోనే ఉన్నది, కానీ ఇప్పటికీ మనం అంటరాని వాళ్ళమే కదా. కులపరంగా అంటరాని వాళ్ళం, రాజకీయంగా అంటరాని వాళ్ళం, విద్యా ఉద్యోగ రంగాల్లో అంటరాని వాళ్ళం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం పోయిన తర్వాత వాడు మళ్ళా మన పళ్ళాన్ని మన గ్లాసును వాడు తప్పనిసరిగా అడుక్కుంటాడు, లేకపోతే ఇంటి వెనుక పెడతాడు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా చవి చూస్తున్నప్పుడు ఎంతో కొంత ఎదిగినటువంటి సమాజం ఎదగనటువంటి వాళ్ళని ఎదిగించమనే బాబాసాహెబ్ చెప్పాడు. మొదటి తరం రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళందరినీ బాబాసాహెబ్ ఒక సమావేశం పెట్టి మీరు కొంత ఎదిగినరు, ఎదగనటువంటి వాళ్ళని ఎదిగించమని చెప్పి ఆనాడే చెప్పిండు. ఆ స్ఫూర్తిని తీసుకోవాలి కదా. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైన ఆర్టికల్స్ ను అర్థం చేసుకోవాలి కదా. మనం ప్రతిభావంతులము, మనకు కూడా ప్రతిభ ఉంది, మనం కూడా మేధావులం అని చెప్పుకుంటున్నప్పుడు ఆ మేధావి తత్వంలో ఉన్నటువంటిది సమసమాజాన్ని కోరుకోవడం కదా. అలా కాకుండా ఇవాళ విమర్శలు చేసుకుని విభేదాలు సృష్టించి అంగబలం అర్ధబలం ఉందని చెప్పి మేము ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాం అనేటువంటిది, ఇది ఏ భావజాలం అనేటువంటిది మేధావులు గాని విజ్ఞులు గాని ఇవాళ పోటీ సమావేశాలు పెడుతున్నటువంటి వాళ్ళు గాని ఆలోచన చేసుకోవాలి. మన మీద మనకేం పోటీ? ఇవాళ ఇప్పటికి కూడా ఈ 50 కులాల్లో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారనేది ఎవరికైనా తెలుసా? ఇప్పటికి కూడా సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా ధైర్యమైనటువంటి బతుకులు బతుకుతున్నటువంటి వాళ్ళను విద్యారంగంలో గాని, ఉద్యోగ రంగంలో గాని, రాజకీయ రంగంలో గాని ఎదిగించాల్సినటువంటి అవసరం లేదా? ఒక ఎస్సీ అని చెప్పడం ద్వారా ఎదిగినటువంటి వాళ్ళు ఎదగడమేనా? ఎదిగినటువంటి వాళ్ళు ఎదుగుతూనే కదా ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి నిర్వచనం. కాబట్టి మానవీయతతో, మానవతా విలువలతో తప్పనిసరిగా దిగువన ఉన్నటువంటి వాడిని ఎదిగించే ప్రయత్నం చేయడమే బాబాసాహెబ్ ఘనమైనటువంటి నివాళి అని చెప్పి బాబాసాహెబ్ ఫోటో పెట్టుకున్న వాళ్ళు అందరూ ఆలోచించుకోవాలి. ఫోటోలు పెట్టుకుని ఆయన ద్వారా నేను ఐఏఎస్ అయినా, ఆయన ద్వారా నేను ఐపీఎస్ అయినా, ఆయన ద్వారా నేను ఉన్నతంగా ఎదిగినవని కాదు. ఆయన ఏం కోరుకున్నాడో అది ఈ సమాజంలో జరిగినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ యొక్క నిజమైనటువంటి వారసులు అనేటువంటిది తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ, నేను మొన్న కూడా పృథ్వీ పెట్టినప్పుడు కూడా వచ్చిన, ఇవాళ కూడా విమలక్క రమ్మంటే రావడం జరిగింది. సంపూర్ణంగా ఇది న్యాయపరమైనటువంటి ధర్మపరమైనటువంటిది. ఇది ధర్మ పోరాటం. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. ఈ ధర్మ పోరాటాన్ని గెలిపించడానికి ఒక ప్రవిధల నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని చెప్పి మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మీరు షమీం అఖ్తర్ గారితో ఒక కమిషన్ వేసిండ్రు. అది పెద్దగా క్రియాశీలంగా పనిచేయడం లేదు. కాబట్టి శరవేగంగా మీరు దాన్ని ఆ యొక్క కమిషన్ పనిచేసే విధంగా ఒకసారి రివ్యూ చేయండి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యొక్క జనాభా గణన ఆధారంగానే ముందుకు పోతారు. మనకు 2011 లెక్కలు అందుబాటులో ఉన్నవి. వాటిని ప్రొజెక్షన్ చేసుకుని ఈ వర్గీకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన చేసేటటువంటి విధంగా కమిషన్ కు మీరు ఒక్కసారి సూచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి పాట పాడినటువంటి నల్గొండ గద్దరన్న కూడా ఇక్కడనే ఉన్నాడు, ఇంకెక్కడనో లేడు. ఇది కావాలని చెప్పి కోరుతున్నాడు. ఆ విధంగానే వివిధ వెనుకబడిన వర్గాల యొక్క జీవన ప్రమాణాలు పెంచేటటువంటి ఉద్యమాల్లో త్యాగమయమైన జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. ఇది న్యాయం ధర్మంతో కూడుకున్నటువంటిది, రాజ్యాంగం కోరుకుంటున్నటువంటిది, బాబాసాహెబ్ ఆశించినటువంటిది. కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి డిమాండ్ విషయంలో ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే కమిషన్ నివేదిక ఇవ్వాలి, వెంటనే వర్గీకరణ అమల్లోకి రావాలి. స్థానిక సంస్థల లోపే, ఈ ఎన్నికల లోపే ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మనవి చేస్తూ, మందకృష్ణకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థ చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఇది ఐక్యతను చాటేది తప్ప ఇది అనర్థాలకు దారితీసేది కాదు. ఇప్పటికైనా మీరందరూ ఆలోచించుకొని మీలో ఉన్నటువంటి ఆ వైరుధ్య భావాలను తొలగించుకొని మద్దతు ప్రకటించి ఈ కార్యాచరణ తొందరగా అయ్యేటట్టు సహకరించాలని చెప్పి నేను మిగతా సోదర సోదరీమణులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.